హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరు బాగానే ఉన్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోస్ కూడా లైక్ చేసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే సండే పీతలు తీసుకొచ్చారండి కర్రీ చేయమని చెప్పి. అది నేను చేస్తున్న ఫస్ట్ టైం. అసలు ఎంత పర్ఫెక్ట్గా చేశానంటే నిజంగా చాలా ఇంట్లో మెచ్చుకున్నారనమాట. ఇంత బాగా చేసావేంటి ఫస్ట్ టైం అయినా సరే అని. అది పీతలు స్మెల్ రాకుండా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఫస్ట్ నీట్గా ఫ్రై చేసేసుకొని కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలా ఎక్కువ తీసుకొచ్చారు పీతలు అయితే మాత్రం. ఇదేంటి చికెన్ తీసుకొస్తానని వెళ్ళి చెప్పి పీతలు తీసుకొచ్చావు, నేను అసలు నాకు వంటే రాదు కదా, పీతలది నేను ఎలా చేస్తానని చెప్పాను. ఏం కాదు ఒకసారి చూస్ చెయ్యి యూట్యూబ్లో అంటే యూట్యూబ్లోనే చూస్ చేసా. నిజంగా చాలా బాగా వచ్చింది. అసలు నిజంగా చాలా బాగా వచ్చింది. ఇలా చేయండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పీతల కర్రీ చేసేటప్పుడు స్మెల్ బాగా వస్తుందటండి. ఎంత బాగా వండినా సరే స్మెల్ వస్తుందంట. అది స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఫ్రై చేయాలి. పీతలు ఫ్రై చేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది, అసలు కంప్లీట్గా రానే రాదు. నేను చూడండి పసుపు వేసి కొంచెం ఫ్రై చేశాను అంటే ఇంకా కొంచెం నీట్గా వస్తుంది. చాలా నీట్గా కడిగేసి అన్నీ చేపించి తీసుకోవాలన్నమాట ఆయన. కానీ ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పటి నుంచో తినాలి బయటది నాకు నచ్చదు, వండు నీట్గా అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. బట్ నాకు వండడం రాదు అని నేను తప్పించుకొని ఇప్పుడు దాకా వచ్చాను. కానీ ఈ సండే తీసుకొచ్చేసారు, ఇంకా లాభం లేదని. కానీ చాలా బాగా వండానండి నిజంగా. అసలు ఎంత బాగా చేశానంటే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. సజెషన్స్ కూడా ఇవ్వండి, ఏమైనా తప్పు చేస్తుంటే మీరు. పర్వాలేదు, ఏం కాదు. ఇంకా అది ఆయిల్ కొంచెం నీట్గా ఫ్రై చేసేసాం కదా, అందులో కొంచెమే ఆయిల్ ఉంది, ఇంకో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా ఫ్రై చేసుకున్నాం. నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు. పసుపు వేసింది నీట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీతలు ఫ్రై చేసుకోవాలి నీట్గా, స్మెల్ రాకుండా ఉండాలంటే. నిజంగా మీకు ఎంతమందికి పీతల కర్రీ అంటే ఇష్టం చూడండి, ఎంత బాగా ఫ్రై అయ్యాయి అంటే. ఇప్పుడు పచ్చివైనా సరే తినేయచ్చు అవి ఫ్రై చేసినవి. అంత బాగా ఫ్రై చేశాను. అలా ఫ్రై అయ్యాయి అనుకోండి ఆటోమేటిక్గా కర్రీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ అవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని దగ్గరికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఎక్కువ మసాలా అయితే వేయకుండా పర్లేదండి. మనం వండే విధంగా వండితే ఏ కర్రీ అయినా సరే బాగానే ఉంటుంది అని నా ఒపీనియన్ అనమాట. అలా ఇక్కడ బోల్డ్ మసాలాలు వేసేసి అవన్నీ వేసేసి కన్నా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఏదో మసాలా వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. నేను ఎప్పుడు కూడా మేము వెజిటేబుల్స్ అయినా ఏ కర్రీస్ అయినా సరే మసాలాలన్నీ చాలా తక్కువ రేర్ అసలు వేయను కూడా. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటాము, అది వాడతామన్నమాట. ఇంకా ఏముంటుంది, టమాటా వేసేసాము. టమాటా వేసేసి మంచిగా అవి కూడా దగ్గరగా అయ్యేలాగా ఫస్ట్ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కాసేపు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పీతలు కాకినాడలో మా పెద్దమ్మ వాళ్ళు వండేవారండి. అసలు అంటే నేను వండలేదు, కాకినాడ వెళ్ళినప్పుడల్లా మా పెద్దనాన్నగారు తెప్పించి వండేవారు అనమాట. మా పెద్దనాన్నగారు నాకు ఇష్టం అని చెప్పి, నాకు ఇష్టమే బట్ నాకు వండడం ఇన్ని రోజులు తెలీదు, రాదు అనేసి మేము కొనలేదు. అతను కూడా చాలా రోజుల నుంచి పీతలు తినాలనిపిస్తుంది, అది బయట అయితే ఎలా ఏంటో ఇంట్లో అనుకుంటారు. సరే తీసుకురా వండుతానని చెప్పాను, అయిపోయిందనమాట. మనకు ఏది రాదు అనుకుంటే అది ఎప్పటికీ రాదు. వచ్చో రాదో ఏదో ఒక ట్రై చేసి వండేయాలి. ఫస్ట్ ఫెయిల్ అవుతుంది, సెకండ్ ఫెయిల్ అవుతుంది, థర్డ్ బాగా వస్తుంది కదా అని నా ఒపీనియన్. కర్రీ అనే కాదు ఏదైనా సరే అంతే, అలానే ఉండాలి. రాదు కూర్చుంటే ఏది రాదు, వచ్చి అని ట్రై చేస్తే వస్తుంది. కారం, అల్లం వెల్లుల్లి
అన్నీ ఫ్రై చేసేసి నీట్గా చూసారా అసలు ఎలా ఉన్నాయి, నిగనిగలాడుతున్నాయి కదా. వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేస్తే మన వీడియోస్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. తప్పకుండా ఎలా అనిపించిందో ఎలా ఉందో కర్రీ అనేది కామెంట్ చేసి చెప్పండి. ఎంతమందికి మీలో పీతల కర్రీ అంటే ఇష్టం చెప్పండి గైస్. ప్లీజ్ మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా మంచిగా సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను. ఇంకా కొంచెం అలా వాటర్ వేసేసి సాల్ట్, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాము. దగ్గరగా మరగాలి. మరి చూడండి, ఇంకొకటి వాటర్గా ఉంటే అస్సలు బాగోదండి. ఇగురులాగా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా సరే పీతల కర్రీ. కాకపోతే అవి కొంచెం బాగా ఉడుకుతాయి, కొంచెం గట్టిగా ఉంటాయి కదా అని చెప్పేసి మనం వాటర్ వేసి ఉడకబెట్టాలి. బాగా ఉడికితే దగ్గరికి గ్రేవీలా అయితే బాగుంటుంది. ప్లీజ్ వీడియో ప్రతి ఒక్కరు కూడా పూర్తి వరకు చూడండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా ఇంకాయో, ఎంత బాగా ఫ్రై అయ్యాయో. కర్రీ అయితే సూపర్ కదా. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. అలానే మన వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూడండి. బెల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టు మై